గండేపల్లి మండలంలోని జెడ్రాగంపేట గ్రామంలోని కండి కాలువను జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో వారు మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జెడ్రాగంపేట నుంచి నాయకంపల్లి వెళ్లే దారిలో ఉన్న కండి కాలువ గుండా అనేక మంది రైతులు తమ పొలాలకు వెళ్తూ ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కండి కాలువ అధిక వర్షాలతో పొంగి పొర్లుతూ ఉండడంతో రైతులు తమ పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ఎరువులు తీసుకువెళ్లే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. 3 గ్రామాల రైతులు ఈ కండి కాలువను దాటుకుని తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలని, దీనివల్ల రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాబట్టి ఈ కండి కాలువ వల్ల పాడి రైతుల ఇబ్బందులు మరీ ఎక్కువని అన్నారు. పాడి రైతులు పాడి పశువులకు గడ్డి కోసుకొని నెత్తిమీద బరువుతో ఈ కాలువ దాటుకుని రావడం అంటే వారి కష్టం వర్ణించలేనిదని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి ఉన్నతాధికారులకు నివేదిస్తారని ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఉంది కానీ గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆపేయడం జరిగింది. ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ దారి వెంటనే అవడానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి మా కూటమిలో ఉన్న ఎంపీ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి వెంటనే కార్యక్రమం అయ్యేలా చేస్తాం. అలాగే ముందు